బిగ్ బాస్ చూస్తున్నారా? బిగ్ బాసా నేను చూడట్లేదండి. ఎందుకండి? నాకు నచ్చట్లేదు. లాస్ట్ టైం 7 అంత ఎంకరేజ్ చేశారు మీరు. 7 ఎందుకు ఎంకరేజ్ చేస్తారంటే అందులో కండక్ట్ ఉంది, ఇందులో కండక్ట్ లేదు, ఏం లేదు. పిచ్చుకొక్కలా దెబ్బలాడుకోవడం తప్పించి రెండిట్లో ఏం కనిపించట్లేదు. ఎవరు అందులో ఒక పిచ్చుకోక పేరు అందరూ అంతే. ఇంకా నేను అందుకే ఎవరి పేరు పట్టించుకోలేదు, ఎవరు ఇచ్చేట ఫస్ట్ లోనే నాకు నచ్చలేదు. రైతు బిడ్డని మీరే గెలిపించారు కదా లాస్ట్ టైం దగ్గర. అవును, అక్కడ నిజాయితీ ఉంది కాబట్టి గెలిపించాం. ఇది నిజాయితీగా లేదు. ఏదో 4 పందులు తీసుకొచ్చి అందులో వేస్తే కొట్టుకుంటారు చూసావా, అట్లా ఉంది. రోడ్డు పిచ్చుకొక్కలు కొట్టుకుంటారు చూసావా, ఆ టైప్ లో ఉంది. ఒకటి కండక్ట్ లేదు, ఒకటి ఒక ఆట లేదు, ఒక గేమ్ లేదు, ఒకటి ఇది లేదు. వాళ్ళ వంటలు కాడ కూడా వీళ్ళ వంటలు కాడ కూడా అమ్మ జీవితం ఆ ఎక్స్ట్రా దాన్ని అంతసేపు 3 గంటల సేపు వేస్తున్నారు. అది ఎందుకు వేస్తున్నారు అట్లా? నెట్ బొక్క, అన్ని బొక్క, టైం బొక్క. అంటే ఎందుకు కంటెస్టెంట్లు తెలిసిన లేరేనా మీ అభిప్రాయం? తెలిసిన తెలియడం కాదు, అందులో కంటెంట్ కరెక్ట్ గా ఆడే వాళ్ళు ఉండాలి, కరెక్ట్ గా మాట్లాడే వాళ్ళు ఉండాలి. ప్రతి విషయంలో ఒక తీసుకుని ఒక మొత్తం ఎవ్రీథింగ్ కరెక్ట్ గా ఉండాలి. కరెక్ట్ లేదు, ఏదో ఇంట్లో అన్నదమ్ములు దెబ్బలాటగా ఉంటుంది, ఆ దెబ్బలాటగా ఉంటుంది. ఫుడ్ కోసం కొట్టుకుంటున్నారు, ఇంకే గేమ్ లో ఆడతలేదు. ఏ గేమ్ లేవు, ఒక రెస్పాన్సిబిలిటీ లేదు. ఒకరికి చెప్పడం ఉండదు, ఒకరికి చేయడం ఉండదు. ఫుడ్ గురించి లేదా గుడ్ల గురించి, గోంగూర గురించి, అన్ని గురించి దెబ్బలాట్లే. ఫస్ట్ ఎట్లా ఉండేది, అందులో కంటెంట్ చాలా బాగుంటది. ఇప్పుడు అందరూ ఎవరెవరు పచ్చిగా చెప్పాలంటే పిచ్చి పూక ముండలు అందరూ వచ్చారు అందులోకి. ఇది ఇంకా అంటే చెప్పండి. ఇంకా చెప్పండి. అంటే తెలిసిన వాళ్ళు లేకే కదా మీకు ఇబ్బంది అయింది? తెలిసిన వాళ్ళు కాదండి, తెలిసిన వాళ్ళు కాదు, అందరూ కొంతమంది ఉన్నారు కానీ అసలు బాగాలే. పాత హీరో కూడా వచ్చాడు, ఆయన ఆ కంటెంట్ ఆయన బాగానే చేస్తాడా అంటే ఆయన కూడా బాగాలేదు. ఇప్పుట్లయితే నేను ఏం చెప్పలేను, ఎందుకంటే అది ఎంత ఒక పిచ్చి కుక్కని తీసుకొచ్చి అందులో పెట్టి పిచ్చి షో అంటే కూడా అట్లా ఉంది. బరాబర్ చెప్తున్నా, నాగార్జున గారు మీకే చెప్తున్నా, ఈసారి కంటెంట్ అయితే ఎవరూ బాగాలేదు, ఎవరూ బాలే. 3 గంటల బొక్క, ఫోన్ లో చూస్తే నెట్ బొక్క, టీవీలో చూస్తే బొక్క. మీరు నాగార్జున గారు మీరు ఒక రేంజ్ లో తీసుకొస్తారు ప్రతి ఒక్కరిని, కానీ ఈసారి వచ్చిన వాళ్ళందరూ పక్కా జీరో. ఒకవేళ ఎవరైనా కొత్త వాళ్ళు రావాలనుకుంటే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? పలానా పెడితే బాగుంటది అని మీకు అనిపించింది? ఎవరు పలానా పెడితే బాగుంటదని ఇప్పుడు సోషల్ మీడియాలో ఏమైనా వచ్చేటోళ్ళు ఏమైనా పెట్టాలంటారా? ఎవరు వీళ్ళని పలానా పెట్టండి అని అట్లా ఏమన్నా? నేనైతే బర్లక్ పెడితే బాగుంటది. ఓకే, బర్లక్ ఎందుకండి? నార్మల్ పర్సన్ బర్లక్ ఏంటంటే ఉన్నట్టు మాట్లాడుతుంది. నేను తనకే ఒకప్పుడు నేను తనకు చాలా ఫేవరెట్ చేశాను, ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు నాకు తెలుసు. కొన్ని విషయాల్లో మాకు మా తమ్ముడు వాళ్ళ అది బెజవాడ కృష్ణ వాళ్ళ గొడవలు వచ్చిన తర్వాత తెలిసింది తను కూడా మంచిదే. కానీ ఏదైనా కంటెంట్ మంచి కంటెంట్ బర్లక్నైనా ఇంకొక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు సరిగ్గా రావట్లేదు, మా చెల్లి అమ్మాయి కొంచెం మంది ఉన్నారులే. ఉప్పర్ వాళ్ళు అయితే ఇంకా ఐ కేకి ఇంకా కేకే మాసే ఉప్పర్ వాళ్ళు అయితే మంచి మనిషి. ఉప్పర్ వాళ్ళు ప్రతి విషయంలో కూడా కంటెంట్ ఉంటది, మంచిగా ఉంటది. ఉప్పర్ వాళ్ళని పర్లేదు. నాగార్జున ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? నాగార్జున గారికి అయితే ఈసారి మాత్రం చెత్త. నాగార్జున గారు ఇల్లు కూడా పోగొట్టుకున్నారు ఈ గేమ్ ద్వారా. అయితే ఇంతకు ముందు ఎన్ని గేమ్ చేసినా సరే ఒక రేంజ్ లో సింపేరు, ఇది మాత్రం సిరగడానికి కాదు కదా, కుర్చీ కూడా సిరగదు. అయితే కొంతమంది తెలుసు ఉన్నారు కదా, ఈ విష్ణుప్రియ లాంటి అమ్మాయి ఉంది, అమ్మాయి గురించి లేదు అసలు ఎవరు కంటెంట్ ఇవ్వట్లేదు. కంటెంట్ లేదు. ఇంకొక అబ్బాయి అని ఒక అబ్బాయి ఆర్టిస్ట్ గా చేసుకుని లోపల. అవును, ఇంకొక అబ్బాయి అన్నాడు, అతను ఏంటి హెయిర్ ఇలా పీకేసుకున్నాడు, వాళ్ళ కష్టాలు సినిమా కష్టాలు అని చెప్తున్నాడు. మణికంఠ అనుకుంటా, వాడు అస్సలు నచ్చట్లేదు. ఏంది ఎప్పుడు చూసినా వాళ్ళ భార్య వదిలేసింది, వాళ్ళ పిల్లలు వదిలేశారు. దీని మనో టాలెంట్ ఉండాలంటే అక్కడ సరిగ్గా కంటెంట్ ఇస్తే ఎవడైనా గెలిపిస్తారు. పల్లె ప్రసాద్ ఏ కంటెంట్ రాలే, ఆయన గెలిపించుకోలే. మేము కంటెంట్ ఉండాలి. ఏడుపులు పెడపలు ఏంటంటది ఎమోషనల్ బ్యాక్ మెయిన్ చేస్తే అది ఎవడో కండక్టెడ్ ఎవరు ఓట్లేడు. ఎమోషన్ కాదు, కరెక్ట్ గా ఉండాలి కండక్టెడ్ అనేది. నిదానంగా బదులు కొట్టేట్టు మాట్లాడితే బరాబర్ వస్తుంది, గొప్ప గెలిచి వెళ్ళొచ్చు. ఈ దంగ పూకి వెళ్ళాలని చేసామనుకో పిచ్చిగా ఉంటది. నేను అమ్మాయిని ఇంకా చూడలేదు, చూసినట్టు మాట్లాడతారా? ఇంకెవరన్నా అంటే ఎవరైనా పెద్దలు 2-3 ఎపిసోడ్లు చూసిన అప్పుడప్పుడు చూస్తున్నా, కానీ నాకు ఏమీ నచ్చలేదు బిగ్ బాస్. అసలు ఎవరు నచ్చట్లేదు. అందులో సీరియల్ ఆర్టిస్ట్ మొత్తుకుంటుంది ఆమె, నాకు ఎవరు నచ్చలేదు. నేను ఫస్ట్ చూసే చాలు ఇది పెద్ద చెప్తా అని చెప్పి పక్కన పడేసిన. ఇక ముందు చూసి అప్పుడు చెప్తానులే మీకు అందులో ఎవరనేది.